హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్ సీతారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్ అన్నీ మీకు నేను చూపిస్తున్నాను. బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి గైస్. బ్లౌజెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, చూపిస్తాను. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఈ బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసిన మోడల్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ బ్లౌజెస్ అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు ఈ వీడియో అన్ని బ్లౌజెస్ చూడండి, కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి గైస్. ఫస్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. వావ్, బ్లూ నాకు ఇష్టం. అలాగే బ్లూ కలర్ ఎవరికైతే ఇష్టం ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టాను, ప్రిన్స్ కట్ పెట్టాను. హ్యాండ్స్ అయితే సర్కిల్ హ్యాండ్స్ పెట్టి 2 లేయర్స్ పెట్టాను. దీనికి జిగ్జాగ్ కూడా వస్తుంది. సో ఇలా క్యూట్గా బాగుంటుంది కదా. బ్యాక్ హుక్స్ పెట్టాను ఈ బ్లౌజ్కి. ఈ హ్యాండ్స్ అయితే నాకు చాలా ఇష్టం ఈ మోడల్. ఇంకా మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాగా బ్యాక్ సైడ్ వీనెక్ పెట్టి హ్యాంగింగ్స్ కూడా నేను డిఫరెంట్గా పెట్టాను. అంటే 3 హ్యాంగింగ్స్ వస్తాయి మనకి దీనికి. చూసారా హ్యాంగింగ్స్ ఎలా వచ్చాయో. ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ ఇంకా హ్యాంగింగ్స్ కొంచెం మంచిగా ఉంటుంది ఈ బ్లౌజ్కి. ఇది ఓన్లీ ప్లెయిన్గా నేను ఇలా కుట్టేసాను. సో గైస్, నెక్స్ట్ మనం చూస్తున్నాము గ్రీన్. ఇదైతే అక్క బ్లౌజు, అక్క కోసం నేను ఇలా డిజైన్ చేశాను. నెక్ అయితే నేను డిఫరెంట్గా పెట్టాను, చాక్లెట్ నెక్. ఇది చూసారా మనకి ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో. హై నెక్లా వస్తుంది, దగ్గరకు వచ్చి ఇలా చాక్లెట్ నెక్ వస్తుంది. ఇంకా నెక్కి రౌండ్గా లేస్ కూడా వేసాను, గోల్డ్ కలర్ లేస్ వేసాను. అంటే శారీలో గోల్డ్ వస్తుంది కాబట్టి గోల్డ్ కలర్ వేసాను. బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా పెట్టాను, కిందన ఓపెన్ వస్తుంది, హుక్స్ వస్తాయి. అలాగే పైన కూడా ఒక హుక్ పెట్టాను నెక్ దగ్గర బ్యాక్ సైడ్. అండ్ ఇంకా హ్యాండ్స్కి మనం చూస్తున్నాం కదా, హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా పెట్టాను. రొటీన్గా అన్ని బ్లౌజెస్కి ఒకేలా కాకుండా నేను ఈ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టాను మంచిగా. ఇంకా ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇంకా లేస్ వేసాను. సో ఫ్రంట్ ఇంతే చూసారు కదా. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ అయితే డార్క్ బ్లూ. ఈ డార్క్ బ్లూలో అయితే నేను నారాయణపేట పట్టు క్లాత్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే నేను సింపుల్ కుట్టేసి బార్డర్ అంచులాగా వేసాను నెక్కి. అంచు అంటే మనము శారీలో ఆ ఫ్యాబ్రిక్లో వచ్చిన క్లాత్నే నేను అలా వేసాను. దీనికి బాహుబలి బొట్ట చేతులు పెట్టాను గైస్. నాకు బొట్ట చేతులు అంటే చాలా ఇష్టం. హ్యాంగింగ్ సింపుల్గా పెట్టేసి ఆ బ్లౌజ్కి. నెక్స్ట్ ఇది ఒకటి బ్లూ, రాయల్ బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఉండే బట్టల్లో, డ్రెస్సుల్లో కానీ బ్లౌజెస్లో కానీ బ్లూ ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్లౌజ్కి అయితే నేను హ్యాండ్స్, ఇది నెట్ ఫ్యాబ్రిక్, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసుకోలేదు. ఇంకా అంతా సింపుల్గా కుట్టేసాను. నెట్కి ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్కి మనం ఎక్కువగా మోడల్స్ పెట్టనవసరం లేదు, ఇలా సింపుల్ కుట్టుకుంటేనే బాగుంటుంది. ఏ సారీ మీదకైనా వేసుకోవచ్చు. నెక్ నార్మల్గా ఫ్రంట్ రౌండ్ పెట్టేసి బ్యాక్ సైడ్ మామూలుగా పెట్టేశాను. హ్యాంగింగ్స్ కూడా దీనికి పెద్దగా హడావిడిగా ఏం పెట్టలేదు, సో నార్మల్గా పెట్టేసా. హ్యాండ్స్ చూసారు కదా, లైనింగ్ వేయకపోతే ఇలా కనిపిస్తుంది మనకి, అది కొంచెం స్టైల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ మనం చూస్తున్నాం కదా డార్క్ గ్రీన్. ఇదైతే నాది లెహంగాతో బ్లౌజ్. స్కర్ట్ ఆరెంజ్ వస్తుంది. బ్లౌజ్ అయితే నేను ఇలా సింపుల్గా పెట్టేశాను, ప్రిన్స్ కట్. హ్యాండ్స్ అయితే నేను కొంచెం డిఫరెంట్గా పెట్టాను. పొడవు బొట్టు చేతులు, అంటే బొట్టు చేతుల్లో పొట్టుకు పెట్టుకోవచ్చు, మనం ఎల్బో వరకు వచ్చినట్లు కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే నేను ఎల్బో వరకు వచ్చినట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బొట్టు చేతులు ఎక్కువ ఇష్టం. ఆ బొట్టులోనే కొన్ని పొట్టి కొన్ని పొడవులా పెట్టుకుంటా. ఇలా చివరిలో లేస్ కూడా వేసాను హ్యాండ్స్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్లాక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంది ఇదే హ్యాండ్స్తో, కానీ అది వేరు ఇది వేరు. ఇది ఏంటంటే నెక్ మనకి థ్రెడ్స్లా లేస్లాగా, అదే తాళ్ళు పెట్టినట్లు అలా హోల్స్ లాగా పెట్టాను, వెరైటీగా ఉంటుందని. హ్యాండ్స్కి మనం సర్కిల్ హ్యాండ్సే 2 లేయర్స్ పెట్టాను. దీనికి జిగ్జాగ్ కూడా వస్తుంది. ఫ్రంట్ ఇది ఓన్లీ ఈ బ్లౌజ్ రొటీన్ బ్లౌజ్ లాగా ఉంటుంది. నెక్ ఒకటి మారింది. బ్యాక్ సైడ్ అయితే పైకి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఓపెన్ అంటే టోటల్ నెక్ పై వరకు పెట్టేసి హుక్స్ పెట్టేశాను నేను బ్లౌజ్కి. ఈ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కూడా ఏ సారీ మీదకైనా వేసుకోవడానికి బాగుంటుంది, యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రెడ్. ఇదేంటంటే రెడీమేడ్ వర్క్ ఇచ్చారు, దీనికి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నేనైతే ఇదేం చేయించలేదు, జస్ట్ దానిపైన థ్రెడ్ వర్క్ ఇస్తే నేను అలా రౌండ్ నెక్ పెట్టి కుట్టేశాను.
ఫ్రంట్ కూడా నెక్ ఆ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చేసారు. ఆ నెక్ని అలా నేను ఫ్రంట్ పెట్టేసి నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి సింపుల్గా కుట్టేసా ఈ బ్లౌజ్. దీనికి మోడల్స్ ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా కుట్టేసా. హ్యాంగింగ్స్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వైట్, ఇదైతే నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ప్యూర్ కాటన్ అనమాట, మెత్తగా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సో దీనికి నేను బొట్టు చేతులు పెట్టాను. లాస్ట్ ఇందాక ఒక బ్లౌజ్కి మనం చూసాం కదా డార్క్ గ్రీన్ బ్లౌజ్కి, సో ఆ బ్లౌజ్ లాగా హ్యాండ్స్ పెట్టేశాను. ఎల్బో వరకు వస్తుంది బొట్టు చేతులు. సింపుల్గా ఇంకా అలా కుట్టేసా. బొట్టు చేతులు కొంచెం లుక్గా ఉంటుందని పెట్టా, సింపుల్గా అలా ఉంచేసా ఈ బ్లౌజ్ అంతే. సో నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. వావ్, స్కై బ్లూ కూడా నాకు ఇష్టం. బ్లూలో అన్ని రకాలు కూడా ఇష్టమే. సో ఈ బ్లౌజ్కి కూడా నేను బాహుబలి బొట్టు చేతులు పెట్టాను. అంటే బొట్టు వచ్చి బెల్ట్ వస్తుంది, బెల్ట్కి లేస్ వేసాను. సో గైస్, ఈ వీడియో అంతా చూడండి, మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నేను అడుగుతాను. సో ఇక్కడైతే నేను బొట్టు చేతులకి లేస్ వేసి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టి నెక్ కూడా లేస్ వేసా, ఫ్రంట్ బ్యాక్. ఇంకా సింపుల్ కుట్టే మోడల్స్ ఏం పెట్టలేదు, చూసారా? ఎందుకంటే నేను బ్లౌజెస్ అన్నీ చిక్ మోడల్స్ పెట్టకుండా కొన్ని సింపుల్గా ఉంచేస్తాను. సింపుల్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. ఒక కవర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకో కవర్ ఓపెన్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దు గైస్, బ్లౌజెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి, నేను అడుగుతాను ఏ బ్లౌజ్ నచ్చిందని. సో ఈ బ్లౌజ్ అయితే ఒక కాటన్ శారీ, ఇది కొంచెం ఓల్డ్ శారీ. ఇది ఏంటంటే నేను లెహంగా స్టిచ్చింగ్ చేశాను. స్కర్ట్ ఈ కలర్ వస్తుంది, హ్యాండ్స్కి ఉంది కదా ఈ కలర్లో స్కర్ట్ వస్తుంది. బ్లౌజ్ ఇలా డార్క్ ఎల్లో అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా కాటన్లా కొంచెం మెత్తగా స్మూత్గా బాగుంటుంది, అందుకే నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. దీనికైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. రొటీన్ బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా పెట్టాను, కానీ దీనికి ఏంటంటే నెక్కకి ఇలా కుర్చీలా పెట్టాను, కొంచెం వెరైటీగా ఉంటుందని. బ్యాక్ సైడ్ ఇంకా డైమండ్ నెక్, రొటీన్ అన్ని బ్లౌజెస్ లాగే ఓపెన్, బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. సో ఇప్పుడు గోల్డ్ బ్లౌజ్ ఇది ఒకటి, ఇది నాది కదా అక్క బ్లౌజ్. ఇది ఏంటంటే ఒక గోల్డ్ క్లాత్ తీసుకొని దానిపైన సేమ్ అంటే గోల్డ్ ఫ్యాబ్రిక్ పైన లేస్ కూడా గోల్డ్ వేసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వేసాను. ఇలా ఏంటంటే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే అన్ని కలర్స్, ఏ కలర్ శారీ మీదకైనా ఇలా వేసుకోవచ్చు. అంటే గోల్డ్ దానిపైన గోల్డ్ వేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. మెరూన్ గ్రీన్ గంధం కలర్ ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు ఆ బ్లౌజ్. సో గైస్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్లాక్. లాస్ట్ ఇందాక ఒకసారి చూపించాను కదా బ్లూ కలర్, సేమ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా కలర్ మారింది, బ్లాక్. ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే. నేను దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్కి చివరిలో అయితే ఒక లేస్ కూడా కొనేసి వేసాను, చిన్న డిజైన్లా వస్తుంది, చూసారు కదా. దీనికి కూడా మనము హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేసుకోని అవసరం లేదు. సో హ్యాంగింగ్స్ కూడా నేను ఈ బ్లౌజ్కి వెరైటీగా పెట్టాను, చూసారా? హ్యాంగింగ్స్ 3 హ్యాంగింగ్స్ లాగా 3 గంటలు వచ్చినట్లు పెట్టాను అంతే. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే ఒక పట్టు సారీతో బ్లౌజ్ ఇది. దీనికి నేను బాహుబలి బొట్టు చేతులు పెట్టాను, అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను చిన్న నెక్ పెట్టాను. ఇది అయితే శారీ స్కై బ్లూ శారీ వస్తుంది, అంటే శారీలో కలర్ కొంచెం ఫ్యాబ్రిక్లో మిక్స్ అయింది బ్లౌజ్కి. సో బ్యాక్ సైడ్ నేను చిన్న హోల్ పెట్టి ఇలా పెట్టేశాను. బ్యాక్ ఓపెన్ కూడా వస్తుంది, హుక్స్ వస్తాయి కిందన. ఇలా లేస్ వేసాను సింపుల్గా. ఫ్రంట్ నార్మల్గా సింపుల్గా కుట్టేశాను. కానీ ఈ బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్ కొంచెం స్టైల్గా ఉంటుంది, అలాగే హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాను, అన్ని బ్లౌజెస్ లాగే పెట్టకుండా. హ్యాంగింగ్స్ అయితే మనకి ఎలా ఉంటుందంటే ఒక పువ్వులాగా వెరైటీగా వచ్చి ఇక్కడ డిఫరెంట్గా కుర్చీలాగా పెట్టాను, చూసారు కదా, గంటలాగా. సో ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ కొంచెం మంచిగా బాగుంటుంది. సో నాకైతే ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి, వెరైటీగా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే బ్లాక్. ఇదేంటంటే ఈ బ్లౌజ్ ఏంటంటే ఒక శారీలో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. దీనికి 1 మీటర్ కూడా సరిపోదు, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండాలి మనం ఈ హ్యాండ్స్ పెట్టాలంటే. ఈ హ్యాండ్స్ కొంచెం ఈ బ్లౌజ్కి కొంచెం లుక్ వస్తుంది. హ్యాండ్స్ చూసారా, ఈ మధ్య ఈ హ్యాండ్స్ ట్రెండ్ కదా, అన్ని బ్లౌజెస్కి మనం చూస్తున్నాము. సో ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తుంది, పఫ్ హ్యాండ్స్ లాగా లూజ్గా, వెరైటీగా బాగుంటుంది కదా. అంటే రొటీన్ అన్ని బ్లౌజులు ఒకలా కాకుండా ఒక్కొక్కటి వెరైటీ కుట్టుకుంటే మనకు కూడా అప్పుడప్పుడు శారీ మీదకి వేసుకోవడానికి కొంచెం స్టైల్గా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ బ్లౌజ్కి అయితే ఇక్కడ నేను ఓపెన్ పెట్టాను, హుక్స్ కూడా వస్తుంది హ్యాండ్స్ దగ్గర.
సో నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే వావ్ పింక్, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. ఈ పింక్ బ్లౌజ్ ఏంటంటే నేను నార్మల్గా సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తాను. ఇదైతే లెహంగా పైన దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ రాలేదు, తక్కువ ఫ్యాబ్రిక్ వచ్చింది పీస్, అందుకే నేను ఇలా సింపుల్గా కుట్టేశాను. బ్యాక్ సైడ్ ఇలా డైమండ్ నెక్ పెట్టాను. సో ఈ బ్లౌజ్ అన్నీ రొటీన్ లాగా ఉంటుంది, కానీ హ్యాంగింగ్స్ అయితే మాత్రం ఇలా స్క్వేర్ ఆకారంలో నేను పెట్టాను, వెరైటీగా ఉంటుందని. అంతే, ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ స్పెషల్. నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. రెడ్ క్లాత్స్, రెడ్ కలర్లో ఉండే బట్టలు తక్కువ ఉంటాయి నాకు. ఈ మధ్య అయితే ఈ లెహంగా తీసుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇన్స్టా పేజ్లో. సో గైస్, ఇదైతే నేను సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తాను, ఓన్లీ లేస్ వేసాను నెక్కకి అంతే. కాకపోతే ఈ హ్యాండ్స్కి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, ఇక్కడ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి లుక్ వస్తుంది ఈ బ్లౌజు. సో వీటికి ఏంటంటే హ్యాంగింగ్స్ కూడా నేను సింపుల్గా పెట్టేశాను. నెక్స్ట్ బ్లాక్, ఈ బ్లాక్ బ్లౌజ్ ఏంటంటే ఇది ఒక ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉండి స్మూత్గా కాటన్లా వస్తుంది. ఇది నేను 1 మీటర్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే కొంచెం వెరైటీ కుట్టను, హై నెక్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇది బ్లాక్ ప్లెయిన్ సారీ మీద కానీ నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఓపెన్ వస్తుంది, టోటల్ ఫుల్గా హుక్స్ పెట్టేశాను పై వరకు. సో ఈ బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది, వేసుకుంటే మాత్రం మంచిగా కనిపిస్తుంది హై నెక్తో స్టైల్గా. ఇంకా నెక్స్ట్ ఒక కవర్ ఉంది, చూద్దాం ఇందులో ఏముంటాయో. సో గైస్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్ లాస్ట్ వరకు, ఎందుకంటే ఈ బ్లౌజెస్ అన్నీ ఓపికతో చూపిస్తున్నాను మీకు. సో మీరు కూడా వీడియో అంతా చూడండి, ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఇదైతే బ్లూ, ఇది అక్క కోసం స్టిచ్చింగ్ చేస్తాను నేను. తను ఒక గోల్డ్ కలర్ సారీ తీసుకుంది, సో దానిపైకి ఈ బ్లౌజ్ మంచిగా ఉంటుంది. దీనికి ఏంటంటే ఫ్రంట్ హూక్స్ పెట్టాను నేను, అంటే బ్లౌజెస్ అన్నీ బ్యాక్ హూక్స్ ఉంటాయి, కానీ దీనికి ఫ్రంట్ పెట్టాను ఓపెన్. బ్యాక్ సైడ్ ఇలా వీనాక పెట్టి సింపుల్గా పెట్టేశాను. హ్యాండ్స్ అయితే నేను దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇంకా ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తాను. సో బ్లూ ఎక్కువ ఉన్నాయి కదా నాకు ఉండే బ్లౌజెస్లో. గైస్, ఇది ఏంటంటే సీ గ్రీన్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ ఏంటంటే కాలర్ నెక్ పెట్టాను దీనికి, అంటే రొటీన్ అన్ని బ్లౌజులు ఒకలా కాకుండా దీనికి కాలర్ నెక్ పెట్టాను. అన్నీ రౌండ్ నెక్ ఉంటుంది, దీనికి మాత్రం హై నెక్ పెట్టి కాలర్ పెట్టాను. కాలర్ నెక్ పెట్టుకునే బ్లౌజ్కి ఏంటంటే మనకు ఫ్రంట్ ఓపెనే వస్తుంది. సింపుల్గా కుట్టేసాను, హ్యాండ్స్ నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసా అంతే. నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. నెక్స్ట్ కూడా బ్లూ వచ్చింది, ఎక్కువ బ్లూ ఉన్నాయి కదా. సో ఇది ఒక హాఫ్ సారీతో బ్లౌజ్. ఇది ఏంటంటే వెల్వెట్ క్లాత్ అనమాట, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్ట్రెచబుల్ కూడా ఉంటుంది క్లాత్. దీనికి ఒక స్టోన్ లైన్ తీసుకొని నేను ఇలా వేసాను. ఈ స్టోన్ లైన్ ఏంటంటే మనం చేత్తో కుట్టుకోవాలన్నమాట, మిషన్తో అవ్వదు, అక్కడ స్టోన్స్ హెవీగా ఉంటాయి. సో అలా సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టేశాను. సో ఈ బ్లౌజ్ అయితే ఒక బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కోసం. ఇది నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇంకా సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తాను. ఈ బ్లౌజ్కి మోడల్స్ ఏం పెట్టలేదు. సో ఫ్రంట్ కొన్ని బ్లౌజెస్కి అయితే నేను మోడల్స్ ఏం పెట్టను, పట్టు బ్లౌజెస్కి మోడల్స్ పెట్టుకొని సింపుల్గా కుట్టేసుకున్నా మనకు మంచిగా కనిపిస్తుంది. దీనికోసం అయితే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి సింపుల్గా పెట్టేసా. సో నెక్స్ట్ ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి గైస్, వీడియో చూసేయండి లాస్ట్ వరకు. సో ఇదేంటంటే గోల్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, బెనారస్ ఫ్యాబ్రిక్. ఇది ఒక గోల్డ్ శారీ మీదకి తీసుకున్నాను. సో దీనికి నేను బ్యాక్ సైడ్ ఇలా నెక్ సింపుల్గా పెట్టేసి ఓన్లీ లేస్ వేసా. గోల్డ్ బ్లౌజ్ మీదకి గోల్డ్ కలర్ లేసే వేసాను. మనకి ఇలా వేసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ చీర మీదకైనా మనం వేసుకోవచ్చు. సో ఇది ఒకటి డార్క్ బ్లూ, ఇది ఏంటంటే ఒక గోల్డ్ సారీ మీదది, ఇది అంటే గంధం కలర్ సారీలా వస్తుంది బిస్కెట్ కలర్లో. దీనికి సింపుల్గా ఫ్రంట్ హుక్స్ పెట్టి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టేశాను. ఇది కొంచెం ఓల్డ్దే అందుకే ఇలా ఉంది, షార్ట్ హ్యాండ్స్ అండ్ సింపుల్గా పెట్టేశాను గైస్. సో ఇంకా చూసారు కదా, అమ్మయ్య అయిపోయింది, బ్లౌజెస్ అన్నీ అయిపోయి ఇవన్నీ బ్లౌజెస్. సో మీరు వీడియో ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్ అందరికీ. సో అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అలాగే గైస్, మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను అలాంటి వ్లాగ్స్ పెడతాను. సో గైస్, నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ గైస్.